శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 45వ సర్గము. మీరు అయోధ్యకు మరలిపొండు అని శ్రీరాముడు తనను అనుసరించి వచ్చుచున్న ప్రజలకు హితవు పలుకుట. మీరే అయోధ్యకు మరలిరండు, లేదా మేము మీ వెంట వచ్చుటకు అనుమతింపుడు అని విప్రోత్తములు శ్రీరాముని వేడుకొనుట. మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టుటకై దీక్ష వహించి వనవాసమునకు వెళ్ళుచుండగా అయోధ్యావాసులెల్లరునూ భక్తి విశ్వాసములతో ఆయనను అనుసరించిరి. త్వరలో మన కడకు వీరు తిరిగి రావలెను అని కోరుకునివారు తమ ఆత్మీయులను ఎక్కువ దూరము అనుసరింపరాదు అను నియమ ప్రభావమున దశరథ మహారాజు ఇతర అంతఃపురజనులు అతి కష్టము మీద వెనుతిరిగిరి. కాని శ్రీరాముని రథము వెంట పరుగిడు అయోధ్యావాసులు మాత్రము తమ ఇండ్లకు మరలి రాలేదు. ఏలనన సద్గుణ సంపన్నుడుగా వాసికెక్కిన శ్రీరాముడు అయోధ్యానగర పౌరులందరికినీ నిండు పున్నమి నాటి చంద్రుని వలె ఎంతయో ఆహ్లాదకరుడు. తన అయోధ్యావాసులు రామా మరలుము మరలుము అని ఎంతగా ప్రార్థించుచున్నను వినక శ్రీరాముడు తన తండ్రి మాటను నిలుపుటకై వనాభిముఖుడై ముందునకు సాగెను. శ్రీరాముడు తనను అనుసరించి వచ్చుచున్న ప్రజలను కరుణాపూరిత నయనములతో త్రాగుచున్న వానివలే జూచుచూ వారిని తన కన్న బిడ్డల వలె భావించుచూ వాత్సల్యముతో ఇట్లు నుడివెను. ఓ పౌరులారా, మీరందరూ నాపై ఇంతటి ప్రేమాదరములను చూపుచున్నందులకు సంతోషము. కాని ఇంతకంటెను రెట్టింపు ఆదరాభిమానములను భరతునిపై చూపుడు. అప్పుడు నాకు ఇంకనూ ఎక్కువ సంతోషము కలుగును. కైకేయీదేవి కుమారుడైన ఆ భరతుడు మిగుల ఉత్తముడు. అతడు మీకు తగినంతగా ప్రీతిని గూర్చుచు మేలు చేయగలడు. అతడు వయస్సున చిన్నవాడే అయినను మిక్కిలి జ్ఞాన సంపన్నుడు, మృదు స్వభావము గలవాడు, పరాక్రమశాలి, సద్గుణ నిధి. అతడు మీకు తగిన ప్రభువు కాగలడు. ఆయన పాలనలో మీరు నిర్భయముగా నుండవచ్చును. భరతుడు రాజోచిత లక్షణములు విశేషముగా కలవాడు. అందువలననే మహారాజు ఆయనను యువరాజును గావించుటకు నిర్ణయించెను. కావున నేనును లక్ష్మణ శత్రుఘ్నాదులును మీరును రాజశాసనమును శిరసావహింపవలసి ఉన్నది. నేను వనములకు వెళ్ళిన పిదప మహారాజుగారి మనస్సునకు ఊరట కలుగునట్లు ఆయనకు అనువుగా మసలుకొనుడు. అది నాకు తృప్తిని కలిగించును. శ్రీరాముడు పితృవాక్య పరిపాలన యందే స్థిరచిత్తుడై అందులకు అనుగుణముగా ప్రజలకు ఎంతగానో హితవచనములను పలికెను. కాని వారు మాత్రము తమ మనస్సులలో శ్రీరాముడే తమకు రాజుగావలెనని కోరుకొనుచుండిరి. లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పురజనులను అందరినీ త్రాళ్లతో కట్టివేసినట్లుగా తన గుణప్రభావములచే బంధించెను. అప్పుడు వారు పెళ్ళుబుకుచున్న అశ్రుధారలతో దీనవదనులై ఉండిరి. రామలక్ష్మణుల గుణప్రభావములచే ఆకర్షితులై పౌరులు ఏమీయూ పలకజాలక మిన్నకుండిరి. ఆ పౌరులలోని బ్రాహ్మణులు జ్ఞాన సంపన్నులు, వయోవృద్ధులు, తపోబలము కలవారు. ముసలివారగుటచే వారి శిరములు వణుకుచుండెను. దూరము నుండియే వారు ఇట్లు పలికిరి. శ్రీరాముని రథమును వేగముగా లాగికొని పోవుచున్న ఓ మేలుజాతి గుర్రములారా, మీరు వనములకు వెళ్ళవద్దు. స్వామి హితమునకై వెనుకకు మరలుడు. పశుపక్షుల వినికిడి శక్తి బలమైనది. అందున అశ్వముల శ్రవణ శక్తి ఇంకనూ గొప్పది. కనుక ఓ అశ్వములారా, మరల మిమ్ము ప్రార్థించుచున్నాము. మీరు నగర మార్గమునకు మరలుడు. ప్రభువైన శ్రీరాముడు ధర్మాత్ముడు. ఆయన మనస్సు నిర్మలమైనది. బలమైన చక్కని దీక్షగలవాడు, మహావీరుడు. అట్టి మహాపురుషుని వనముల నుండి పురమునకు చేర్చవలనే గాని నగరము నుండి వనములకు కొనిపోరాదు. ఈ విధముగా ఆర్తితో విలపించుచు అర్థించుచున్న ఆ వృద్ధ బ్రాహ్మణులను గాంచి శ్రీరాముడు వెంటనే రథము నుండి క్రిందికి దిగెను. వనవాస దీక్షాబద్ధుడయ్యున్న శ్రీరాముడు బ్రాహ్మణోత్తముల వచనములను విన్న పిదప కూడా రథముపై వెళ్ళుట ఉచితముగాదని తలంచిన వాడై సీతాలక్ష్మణులతో గూడి రథము నుండి దిగెను. ఆ విప్రులు తమను జేరు వరకు తిన్నగా నడువసాగెను. దయామయుడును ఆదర్శవర్తనుడును అయిన శ్రీరాముడు పాదచారులై వచ్చుచున్న ఆ ద్విజోత్తములను వీడి రథముపై వెళ్ళజాలకపోయెను. తండ్రి ఆజ్ఞను నెరవేర్చుటకై స్థిర నిశ్చయముతో వనములకు జనుచున్న శ్రీరాముని గాంచి ఆ ద్విజులు నివ్వేరపోయిరి. పిదపవారు మిక్కిలి పరితపించిన వారై శ్రీరామునితో ఇట్లు నుడివిరి. రఘునందనా, నీవు బ్రాహ్మణ హితైషివి. కనుక ఈ బ్రాహ్మణ సమాజమంతయును నిన్ననుసరించి వచ్చును. అంతేకాదు, ఈ అగ్నిహోత్రములు కూడా బ్రాహ్మణుల భుజస్కందములను అధిష్ఠించి మీ వెంట వచ్చును.
వాజపేయి యాగము చేయుట వలన మాకు ఛత్రములు లభించినవి. శరత్కాల మేఘముల వలె తెల్లనైన ఈ గొడుగులు కూడా మా వెంట వచ్చుచున్నవి చూడుము. గొడుగులు లేనందువలన మీరు సూర్యకిరణ తాపమునకు గురియగుచున్నారు. వాజపేయ యాగము వలన మాకు లభించిన ఈ ఛత్రములతో మేము మీకు నీడను కల్పింతుము. నాయనా, ఇంతవరకును మా బుద్ధి అనవరతము వేదమంత్రముల పఠన పాఠనముల అనగా పఠించుట నేర్పుట ఎందే నిమగ్నమయ్యున్నది. కాని నేటి నుండి అది మీ వెంట వనవాసమునే కోరుకొనుచున్నది. వేదములే మీకు సర్వసంపదలు కదా, వాటిని మీరు వీడివచ్చుట ఎట్లు? గృహస్థులైన మీరు మీ భార్యల రక్షణ బాధ్యతలను పరిత్యజించి వచ్చినచో వారి గతి ఏమి అని నీవు మమ్ము ప్రశ్నించవచ్చును. ఆ సందేహమునకు ఏమాత్రము తావులేదు. మా పాలిట మహాసంపదలైన వేదములు మా హృదయములయందే ఉన్నవి కనుక అవి సురక్షితములు. ఇక మా ధర్మపత్నుల విషయము, వారు పతివ్రతలు కావున వారి పాతివ్రత్యములే వారికి భద్ర కవచములు. మేమును నిన్ను అనుసరించి వనములకు వచ్చుటకే నిశ్చయించుకొంటిమి. ఈ నిర్ణయమునకు తిరుగులేదు. నీవు పితృవాక్య పరిపాలనా రూపమైన ధర్మమునే పాటించుచు ముందునకు సాగుచున్నప్పుడు మాకు ఇతర ధర్మ మీమాంసలతో పని ఏమి? ధర్మాచరణమునందే స్థిరముగా నిలచియుండువాడా, మేము తలలు నెరసిన వృద్ధులము. ఈ నేలపై సాగిలపడి నీకు నమస్కరించుచున్నాము. మా ప్రార్థనను మన్నించి అయోధ్యకు మరలిరమ్ము. నాయనా, ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో పెక్కుమంది నీవు అయోధ్యకు రావాలనను కోరికతో యజ్ఞకార్యములను తలపెట్టియున్నారు. నీవు అయోధ్యకు మరలివచ్చుటతో వారి ప్రయత్నములు సఫలములగును. ఓ రామా, కేవలము మానవులేగాక ఈ లోకమునందలి చరాచర ప్రాణులన్నీయును నీయందు భక్తి శ్రద్ధలు కలిగియున్నవి. నీవు మరలి వచ్చుటకై ఎంతగానో ఆరాటపడుచు అర్థించుచున్న ఆ ప్రాణులను నీవు కనికరింపుము. మహోన్నతములైన వృక్షములు సైతము వెంటనే నీవు అయోధ్యకు మరులటకై ఎంతయో తపనపడుచు నిన్ననుసరింపజూచుచున్నవి. కాని వేర్లు మాత్రము వాటిని కదలనిచ్చుటలేదు. చేయినది లేక ఆ చెట్లు పెనుగాలులతో శృతి గలిపి నీ కొరకై బిగ్గరగా ఏడ్చుచున్నవి. ఓ రఘురామా, నీ వనగమన కారణముగా పక్షులన్నీయును దిగులు చెంది ఆహార సంపాదనమునకు ప్రయత్నింపక అనగా ఆకలి దప్పులను మరచి చెట్ల కొమ్మలపై అచ్చటచ్చట చేరి దైన్యముతోనున్నవి. సకల ప్రాణుల ఎడను దయాపరుడవైన నీవు అయోధ్యకు మరలుటకై అవి తమ అరుపుల ద్వారా నీకు మొరపెట్టుకొనుచున్నవి. వనవాసమునకై వెళ్ళుచున్న శ్రీరాముని అయోధ్యకు మరలించుటకై ఆ బ్రాహ్మణులందరూ ప్రాధేయపడుచు గగ్గోలు పెట్టుచుండగా ఇంతలో తమసా నదియు శ్రీరాముని వారించుటకై అడ్డు నిలిచినదా ఎనునట్లు అచట కన్పట్టెను. సుమంత్రుడు కూడా రథము తమసా నదీ తీరమునకు చేరగనే ప్రయాణశ్రమచే అలసియున్న గుర్రములను రథము నుండి విప్పి వాటిని అటునిటు త్రిప్పెను. స్వభావమును అనుసరించి అవి భూమిపై పొరలాడెను. పిమ్మట అతడు నీరు త్రాగించి వడలు కడిగి మేయుటకై వాటిని తమసా నదీ తీరమున వదలెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 45వ సర్గము సమాప్తము.